దేశవ్యాప్తంగా ఒక కొత్త చర్చ అయితే మొదలైంది. దీనికి కారణం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయం. జనగణన అలాగే కులగణన. అంటే జనగణన అనేది సాధారణంగా జరుగుతూ ఉంటది. కులగణన అనేది మాత్రం కులగణన జరిగే విషయంలో రాజకీయంగా ఎవరి లెక్కలు వాళ్ళకుంటాయి, ఎవరి అభ్యంతరాలు వాళ్ళకుంటాయి. కానీ ఇప్పుడు రెండిటి విషయంలో కూడా మోడీ ఒక సంచలన నిర్ణయం అయితే తీసుకున్నారు. ఆ లెక్కలైతే తేల్చబోతున్నారు. దీనివల్ల ఎవరికి ప్రయోజనం, ఎవరికి నష్టం, ఎంతవరకు రాజకీయ కోణం, రాజకీయ ఉద్దేశం ఉంది దీని వెనకాల. అలాగే ప్రధానంగా డీలిమిటేషన్ ప్రక్రియ ఏదైతే ఉందో దానికి జనగణన అయితే అవసరం. అలాగే కులగణన కూడా అవసరమే. ఆ ఉద్దేశంతో అంటే ఇప్పటికిప్పుడు డీలిమిటేషన్ చేయాలంటే ఖచ్చితంగా ఈ లెక్కలన్నీ ఉండాలా. వీటన్నిటి మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ఒక రకంగా చాలా సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటుంటారు నరేంద్ర మోడీ అనేది. ఇప్పుడు జనగణన కులగణన విషయంలో జనగణన అంటే కులగణన చెయ్యాలి అని అనుకోవడం కూడా ఒక సాహసమేనా? బేసిక్గా 77 ఏళ్ల భారతదేశంలో మొదటిసారి దేశ విభజనకి సంబంధించి ఆనాడు జరిగింది భారత్ పాక్ అయితే, ఈనాడు దేశాన్ని ముక్కలు ముక్కలు చేయడానికి జరుగుతున్న ప్రయత్నానికి తెలుసో తెలియకో కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తోంది. ఆ సపోర్టింగ్ లో భాగమే ఇది. ఎందుకంటే వాళ్ళు ఏది పడితే అది, ఎట్లా పడితే అట్లా విభజన రేఖలు గీస్తున్నారు. మతపరమైన విభజన అంటే అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ కంటే అధికారంలో లేని కాంగ్రెస్ ప్రమాదకరం అంటూ అటల్ బిహారీ వాజ్పేయి ఆనాడే మాట్లాడారు, తనను 13 నెలలకి గద్దె దించినటువంటి సందర్భంలో. అది ఇక్కడ నిరూపిస్తోంది. మతం పేరుతో ఓ పక్కన కళ్ళ ఎదురుగుండా జరుగుతున్నది. కాంగ్రెస్ టైంలో మణిపూర్లో ఘర్షణలు జరగలేదా? కానీ అదే దేని మధ్య జరుగుతుంది? అది తెగల మధ్య జరుగుతుంది. కానీ దాన్ని మత ఘర్షణలు, క్రైస్తవం మీద దాడి అంటూ ప్రపంచం దగ్గరికి వెళ్ళి చెప్పింది, ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేసింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ. అంటే తనని అధికారంలోకి తీసుకొస్తానని హామీ ఇచ్చినటువంటి సోరోస్ వాళ్ళ కోసం ఎంతకైనా దిగజారుతోంది. ఏ స్థాయిలో దిగజారుతోందంటే, చైనా భారత్ వార్ జరుగుతున్నప్పుడు చైనా వాళ్ళకి దెబ్బ కొట్టేటందుకోసం ఘాతుక్ టీం అని మనది ఉంది. ఒక్కొక్కళ్ళని మెడలు విరిచేసి చంపేసింది చైనా సైనికుల్ని. ఆ టీంని ఎక్కడెక్కడ డిప్లై చేశారో ఆధారాలు ఇవ్వండి అని సోనియా గాంధీ అడిగిందంటే, ఏది ప్రధానమంత్రి పెట్టిన అఖిలపక్ష సమావేశంలో ఎవరి కోసం అడిగినట్టది? ఎక్కడెక్కడ డిప్లై చేస్తే కాంగ్రెస్ పార్టీకి ఎందుకు? అంటే చైనా కోసం చేసింది. అంటే తాము అధికారంలోకి రావడం కోసం ఎలాంటి పనికైనా రెడీ అవుతోంది. బంగ్లాదేశ్ వ్యవహారంలో బంగ్లాదేశ్ని సమర్థిస్తోంది కాంగ్రెస్ పార్టీ. ఓ రకంగా భారతదేశానికి వ్యతిరేకంగా ప్రపంచమంతటా ప్రచారం చేసుకొస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే వరుసగా 3 సార్లు అధికారంలో లేకపోయేటప్పటికి పిచ్చి పట్టినట్టు ప్రవర్తిస్తోంది. ఇలాంటి సందర్భంలో వాళ్ళ చేతికి ఆ అస్త్రాన్ని పోనీయకుండా యువతలకి తెచ్చేందుకోసం ఒక పెద్ద స్టెప్పే ఇది. సాహసోపేతం, అట్ ద సేమ్ టైం భవిష్యత్తుని భయం వైపుకి తీసుకెళ్తున్నటువంటి అంశం కూడా. కులాల వారీగా సమాజాన్ని చీల్చేటటువంటి ప్రయత్నానికి తప్పనిసరి పరిస్థితిగా సృష్టించినట్టయింది. ఇప్పటిదాకా మన రిజర్వేషన్ అన్నటువంటిది 50% దాటకూడదు. దెన్ బడుగు బలహీన వర్గాలకు సంబంధించి ఎవరెవరికి ఎంత ఇవ్వాలి అన్నటువంటిది ఆ మిగతా 50%లో లెక్కగట్టారు. ఈ 50%లో మళ్ళీ బడుగు బలహీన వర్గాలకు కూడా ఓపెన్ కేటగిరీ కింద ప్రయోజనం పొందొచ్చు. అవును, ఇంత చక్కటి అవకాశం ఇస్తే దాన్ని కాకుండా కులాల వారీగా రెచ్చగొట్టి మతాల వారీగా రెచ్చగొట్టడం కోసం ఈ కులగణన అని తీసుకొచ్చారు. మరి కాంగ్రెస్ పార్టీ ఎందుకు కులగణన చేయలే? ఓకే, నేను అదే అడుగుదాం అనుకున్నా. అసలు కాంగ్రెస్ హయాంలో కులగణన జరిగిందా అనేది ఒకటి ఓకే మీరు చెప్పేసారు. రెండోది, అంటే రిజర్వేషన్ అంశంలో సార్ ఆల్రెడీ ఒక పరిమితి ఉంది కదా, 50% రిజర్వేషన్ అనేది. ఇప్పుడు కొత్తగా చేస్తే ఆ పరిధి కానీ ఆ పరిమితి కానీ పెంచే అవకాశాలు లేదంటే తగ్గించే అవకాశాలు ఉంటాయా, ఉండవా? దానివల్ల ఇంకా ప్రయోజనం ఏంటి? ఇప్పుడు రాహుల్ గాంధీ చెప్తుంది అదే, అది ఎత్తేస్తామంటున్నాడు, లిమిట్ ఎత్తేస్తానంటున్నాడు. ఎక్కడికక్కడ కులాల వారీగా, అంటే ఇక కులాల వారీగా చూడటువంటి బీసీ ఎస్సీ ఎస్టీలకు భారీగా ఇస్తాము అన్నటువంటిది లెక్క చెప్తున్నాడు. అంటే ఆ విధంగా వాళ్ళల్లో అంటే అదే అంటుంది, ఆ పరిధి ఎత్తేస్తామంటే అవసరమైతే రాజ్యాంగాన్ని సవరించేసి. ఇక్కడ విశేషం ఏంటంటే, రాజ్యాంగాన్ని బీజేపీ నాశనం చేస్తుందని చెప్పి రాజ్యాంగాన్ని ఎలా నాశనం చేయబోతున్నారో కూడా వీళ్ళు చెప్తున్నారు. అంబేద్కర్ గారే ఆనాడు రిజర్వేషన్లకు సంబంధించి 10 సంవత్సరాలు లిమిట్ పెట్టి అంతకు మించి పెడితే అటుదిటు అవుతుంది అని చెప్పారు. అలా చెబితే దాన్ని కాదని, సరే 10 ఏళ్లలో మార్పు రాలేదు ఆశించినంత, జస్ట్ 0.5% డెవలప్మెంట్ జరిగింది. ఎందుకని? శతాబ్దాల కుల వివక్ష కారణంగా.
ఆ ఉమ్, కుల వివక్ష అధిగమించబడాలి అంటే ఆర్థికంగా, విద్యపరంగా ఉన్నత స్థితికి దళిత బడుగు బలహీన వర్గాలు చేరినప్పుడే సాధ్యమవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కలెక్టర్ ఎస్సీ అని చెప్పేసేసి ఇదివరకటి రోజు ఇప్పుడు వివక్ష ఉంటుందా? ఇప్పుడు ఉండదు కదా. ఉమ్, ఉమ్. అలాగా ఆ స్థాయికి వెళ్ళినప్పుడు, ఆర్థికంగా ఉద్యోగ పరంగా వెళ్ళినప్పుడు అక్కడ కులం పరంగా చూడట్లేదు అధికారి. ఓకే, ఇప్పటికి కూడా ఓకే. కుల ఉమ్, వివక్ష అనేది పల్లె ప్రాంతాల్లో ఉంది, ఇంకా ఉమ్, ఉంది. అవును, అది ఉంటది, అవును. 20-30% ఇప్పటికీ ఉంది. ఇది ఉమ్, మొత్తం పోయేదాకా రిజర్వేషన్ ఉండాలన్నటువంటిది అన్ని పార్టీలు అంగీకరిస్తున్నాయి. ఇప్పటికి కొందరు అంగీకరించరేమో కానీ నాలాంటి వాళ్ళు అంగీకరిస్తాను. ఆ ఉమ్, రిజర్వేషన్ల ఫలాలు దక్కక ఇబ్బంది పడ్డటువంటి వర్గం అయినా సరే, నేను గ్రౌండ్ చూసిన వాడిని కాబట్టి, అనేక ఉమ్, అంశాలు చూసిన వాడిని కాబట్టి, కుల వివక్షలు ఎట్టా ఉంటాయి అన్నటువంటిది ఆ రిజర్వేషన్ ఉండాలని నేను అనుకుంటాను. నా ఉమ్, తరం నష్టపోయిందా, నా తండ్రి తరం నష్టపోయిందా, నా తాత తరం నష్టపోయిందా, నా భవిష్యత్తులో బిడ్డల తరం నష్టపోయిందా అంటే వాళ్ళు దశాబ్దాల తరబడి కాదు శతాబ్దాల తరబడి అలాంటి నష్టపోయారు కాబట్టి ఇప్పుడు వాళ్ళు మనతో సమానంగా కాదు ఉన్నత స్థితికి ఎదగాలి ఇంకా అన్నటువంటి దానికి ఉమ్, నేను కూడా అంగీకరిస్తా. కాబట్టి ఓకే, ఉమ్, కానీ ఇక్కడ జరగబోతున్నటువంటిది అది కాదు. అలా ఉమ్, ఎదగడానికి కావలసినటువంటిది ప్రతిభలో కూడా వాళ్ళని పోటీ పడమని చెప్పాలా. వాళ్ళకి రిజర్వేషన్ ఉమ్, ఇద్దాం, ఉమ్, పైగా ప్రతిభలో కూడా వాళ్ళని పోటీ పడమందాం. ఉమ్, అలా కాకుండా దీని వేరు దాని వేరు కాకుండా మొత్తం లిమిట్ తీస్తానన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎందుకు 77 ఏళ్లలో అలాంటి కులగానం చేయలే? అవును. బ- ఈ మౌలిక స్వరూపం, రాజ్యాంగ మౌలిక స్వరూపంలోనే 50% లిమిట్ దాటడానికి వీల్లేదని రాజ్యాంగ ధర్మాసనమే తీర్పిచ్చింది. అవును. ఉమ్, అయినా సరే చేస్తానంటూ రెచ్చగొడుతున్నాడు అంటే దాని వెనకాల కనబడుతున్నటువంటిది విదేశీ శక్తులు. సరే, విదేశీ అవునా? శక్తులకి అవకాశం ఇవ్వడం కంటే అదేదో ఉమ్, మనమే బాధ్యతాయుతంగా చేద్దాం అన్నటువంటిది ఇప్పుడు నరేంద్ర మోడీ ప్రభుత్వం చేస్తున్న సంకల్పం. ఇందులో ఇంకొక లాజిక్ కూడా ఉంది. ఇప్పుడు రేవంత్ గారి వాళ్ళ ఒక సుదీర్ఘమైనటువంటి ప్రెస్ మీట్ పెట్టి నా వల్లనే ఇదంతా జరిగిపోయిందని చెప్తున్నారు. వాస్తవంగా అవును. కులగణన జరిగింది మొట్టమొదట భారతదేశంలో ఏ రాష్ట్రం? వీళ్ళు ఉమ్, ఏమైనా పుస్తకాలు, దొంగ పుస్తకాలు రాస్తారేమో నాకు తెలియదు. బీహార్ రాష్ట్రం ఉమ్, ఫస్ట్ కులగణన అవునా? చేసి నితీష్ కుమార్ ఉహు, చేసింది ఉమ్, కులగణన. ఉహు, కానీ ఉమ్, దానివల్ల ఉమ్, ఏమన్నా అయ్యింది అక్కడ మార్పు? ఉమ్, ఇప్పటికి కూడా ఉమ్. మన దగ్గరకు వచ్చే బీహారీల పనులు ఏమైనా తగ్గిందా? కానీ ఇప్పుడు అదే అదే రెండవ బీహార్ కోసం రాష్ట్రం మళ్ళీ. తెలంగాణ, ఉమ్, రెండవ రాష్ట్రం తెలంగాణ. ఇంకోటి ఇది ఉమ్, బీహార్ ఎన్నికల కోసం అని చెప్పేది పచ్చాబద్ధం. ఆ మాట అదే చెప్పి ఇంతకుముందే చేసేసరికి బీహార్లో కులగణన కొత్త అదే ఎందుకు? కదా. ఇంకేంటి? ఉమ్, ఇంకేముంది. అవును. ఉమ్, బీహార్లో కులగణన ఎప్పుడో జరిగిపోయింది. ఉమ్, దాని ఆధారంగా వెళ్ళినప్పుడే నితీష్ కుమార్ 3వ స్థానానికి పడిపోయాడు. ఓకే. అక్కడ ఉహు, కులగణన ఉమ్, ఆధారంగా ఓట్లు వస్తాయి అనుకుంటే నితీష్ కుమార్ ఫస్ట్ ప్లేస్కి రావాలి కదా. అవును. 3వ స్థానానికి పడిపోయాడు అక్కడ. ఉమ్, ఎందుకు అబద్ధాలతో ప్రజలు మోసం చేయడం? మనం ఫస్ట్ ఉమ్, చేసింది బీహార్, తెలంగాణ ఉమ్, రెండవది ఒప్పుకుందాం. ఉమ్, ఉమ్, ఫస్ట్ చేసింది బీహార్, ఇది ఒక ఉమ్, అబద్ధం చెప్తున్నారు. రెండవది వచ్చేటప్పటికి మార్చేస్తాం మొత్తం అంటున్నారు కదా. ఉమ్, వెరీ గుడ్. ఉమ్, రేవంత్ రెడ్డి అట్ట సీఎం ఉంటాడు మరి. ఇప్పుడు తెలంగాణలోనే ఉమ్, కులగణన చేశారు కదా. ఉమ్, ఏమని తేలింది అక్కడ? బీసీలు అత్యధికంగా ఉన్నారని తేలింది. అవును. మరి రెడ్డి అట్ట ఉంటాడు అక్కడ సీఎంగా? ఉమ్, కర్ణాటకలో చేశామంటున్నారుగా. ఉమ్, కర్ణాటకలో డికే శివకుమార్, సిద్ధరామయ్య ఎందుకు ఉండాలా? ఉమ్, వేరే వాళ్ళు ఉండాలి కదా. అవును. లెక్క తీస్తే అంటే ఇంకా కర్ణాటక పూర్తి కాలేదు, పోనీ దాని పక్కన పెడదాం. తెలంగాణ అయితే అర్జెంట్గా మార్చేయాలి కదా, అంటే హిమాచల్ మరి ప్రదేశ్ తెలంగాణ మార్చేయాలి కదా. కర్ణాటక ఆధారంగా అక్కడ జరిగినట్టు జరగాలంటున్నారు కులగన్న. అదే మరి అవలేదా? కులగణన అయితే ఉట్టి రాసుకుని ఉమ్, కాగితాల మీద ఏ కులం వాళ్ళు ఎంతమంది ఉన్నారో లెక్క తేల్చడం ఏంది? ఆ బీసీ ఉమ్. వర్గాలకు ఇవ్వాలి కదా నువ్వు పదవి, సీఎం పదవి అలా ఇవ్వాల్సిందే అనుకుంటే ఎవరికి? ఆంధ్రాలో కూడా బీసీలు ఎక్కువ ఉంటారు మరి రేపు మరి కులగన్న జరిగితే ఇక్కడ కూడా మార్చేస్తారు. మరి ఉమ్, అసలు దేశానికి ఉమ్, ప్రధానమంత్రిగా ఆయన ఎందుకు పనికొస్తాడు? ఇప్పుడు రాహుల్ గాంధీ ఉమ్, ఆయనే పనికిరాడు కదా. ఆయనే చెప్పాడు కదా జంజి వేసుకున్న బ్రాహ్మణుడు నేనని. అవును. మరి ఉమ్, బ్రాహ్మణ సామాజిక వర్గానికి ప్రధానమంత్రి పదవి ఎట్టాకొస్తుంది? వాళ్ళ చెల్లెలు అదే కూడా కదా. అదే కదా. మరి ఉమ్, ఆవిడ ఎట్ట పనికి వస్తుంది? వాళ్ళ ఉమ్, నాయనమ్మ ఎట్ట పనికి వచ్చింది? వాళ్ళ ఉమ్, నాన్న ఎట్ట పనికి వచ్చాడు? వాళ్ళ తాత ఎట్ట ఉమ్, పనికి వచ్చాడు? అంటే 77 ఏళ్ళ ఉమ్, నుంచి దేశాన్ని మోసం చేస్తున్నారు వీళ్ళు. ఉమ్, దోచుకున్నారా ఈ దేశానికి సంబంధించిన బడుగు బలహీన వర్గాలకు సంబంధించింది? ఇవాళ ప్రధానమంత్రి ఉమ్, బీసీ, ఈ దేశంలో అత్యధిక ఉమ్, జనాభా ఉన్నటువంటి బీసీ ప్రాతినిధ్యవత. ఉమ్, అవును. ఇవాళ మధ్యప్రదేశ్లో ముఖ్యమంత్రి బీసీ, ఛత్తీస్గఢ్లో ఉమ్, ముఖ్యమంత్రి బీసీ, ఉమ్, రాజస్థాన్లో ముఖ్యమంత్రి బీసీ, బీజేపీ ఉమ్, ముఖ్యమంత్రులు బీసీలు ఎక్కువ. ఉమ్, బీజేపీ ఇచ్చింది ముఖ్యమంత్రులు కానీ ప్రధానమంత్రులు కానీ బీసీలని.
మరి కాంగ్రెస్ ఇవ్వలేదే. ఇక్కడ అసలు ఇది తెచ్చిందే అందుకు కాంగ్రెస్ పార్టీ. నరేంద్ర మోడీని ముందు పెట్టి బీసీలు, ఇంకోటి భారతదేశ చరిత్రలోనే మొట్టమొదటిసారి ఓబీసీ రిజర్వేషన్ తెచ్చిన నరేంద్ర మోడీ. తద్వారా బీసీలకు సంబంధించినటువంటి న్యాయానికి, ఓబీసీలకు సంబంధించిన న్యాయానికి వాళ్ళు వారధులవుతున్నారు. కాబట్టి దాన్ని దారి మళ్లించడం కోసం కులగణన జరిగితే ప్రపంచం ఏదో మారిపోతుంది అన్నటువంటి కోణంలో ప్రచారం చేసుకొస్తూ ప్రజలకు ఒక కొత్త ఆశని, మనం ఏమీ చేయలేనప్పుడు ఆశని అమ్ము అన్నాడు. ఆ ఆశని అమ్ముతున్నాడు అక్కడ. నువ్వేం చేసావో చెప్పడం కాదు, ఏదో చేస్తావన్న నమ్మకాన్ని కల్పించు, అప్పుడే ప్రజలు మోసపోతారు ప్రజాస్వామ్యంలో అన్నాడు రేవంత్ రెడ్డి. అదే ఇప్పుడు చేస్తున్నాడు. అంటే ఈ సంకల్పం మోడీదో బీజేపీదో కాదా? ఖచ్చితంగా రాహుల్ గాంధీ తెచ్చిన ఒక విపత్తుని ఆ బాంబు వాళ్ళ చేతిలో పెట్టకుండా వీళ్ళు పేలుస్తున్నారు. అంటే ఆటం బాంబు తెచ్చి రాహుల్ గాంధీ చేతిలో పట్టుకు తిరుగుతున్నాడు, ఒత్తిళ్ళు వెలిగిస్తున్నారు. అది అంటే ఇప్పుడు చేయాల్సిన అవసరం ఏముంది సార్? ఇప్పుడు భారతీయ జనతా పార్టీ మామూలుగా ఏ రాజకీయ పార్టీ అయినా ముందు చెప్పేది ఇదే కదా, కులరహిత సమాజాన్ని ఏర్పాటు చేస్తామని. ఇప్పుడు ఆ సమాజంలో నిజంగా కులగణన అనేది జరిగితే రేపొద్దున్న చాలా వరకు, అంటే ఇప్పుడు మీరు అన్నట్టు రాజకీయంగా సమీకరణాలు మారితే ఇంకా చాలా తేడాలు కూడా వస్తాయి భవిష్యత్తులో. కులరహిత సమాజం తీసుకొస్తాననేది కమ్యూనిస్టులు, బీజేపీ కాదు. బీజేపీ బడుగు బలహీన వర్గాల ఎదుగుదల అంటది. అవునా? నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి ఇప్పుడు ఒక క్లారిటీ వీళ్ళ చేతుల్లో ఉంది. బంతి ఎలా, వీళ్ళు కులాలు అన్నారు కదా, ఇప్పుడు కుల విభజన, కులపరమైనటువంటి లెక్కల వలన వచ్చే పెద్ద ప్రాబ్లం ప్రజలకు అర్థమయ్యేలా చెప్తారు. ఇప్పుడు ఏంటది అంటే, ఇప్పుడు బీసీ అన్నారు, బీసీలో 190 కులాలు ఉన్నాయి, వాళ్ళే చెప్తున్నారు కదా. ఈ కులాలలో ఏ కులం ఎక్కువ ఉంటే వాళ్ళకే పదవి వస్తుంది రేపు పొద్దున, మిగతా వాళ్ళు అణచివేయబడతారు. ఇప్పుడు మాదిగలు ఎందుకు ఉద్యమించాల్సి వచ్చింది, రెల్లీలు ఎందుకు ఉద్యమించాల్సి వచ్చింది అంటే దశాబ్దాల తరబడి ఎక్కువ జనాభా ఉన్నటువంటి వాళ్ళకే దక్కినాయి. ఇప్పుడు రాహుల్ గాంధీ ఏం చెప్తున్నాడు, అలాగే చేస్తానంటున్నాడు రేపు పొద్దున. రాహుల్ గాంధీ అలా నేను చేస్తానంటున్నాడు కులాల లెక్క ప్రకారం అని. బట్ బీజేపీ ఏం చేస్తోంది, ఏ కులాలైతే ఏనాడు పదవులు అందలేదో ఆ ఎంబీసీ సెక్షన్ ని తెచ్చి ముందు పెట్టింది. ఎంబీసీ అంటది మోస్ట్ బ్యాక్వర్డ్ క్యాస్ట్స్, వర్గీకరణ కూడా వాళ్ళే తెచ్చింది. అంటే ఇక తప్పుడు అర్థాలతో వక్రీకరించేందుకు రాహుల్ గాంధీకి అవకాశం ఇవ్వకుండా సూటిగా కులగణన చేస్తారు. బట్ ఈ కులంలో ఎక్కువ ఓట్లన్న కారణంగా ఎవరైతే పదవులు పొందారో వాళ్ళు కాకుండా ఏ కులాలైతే పదవులు పొందలేదో వాళ్ళని ముందు పెడుతోంది బీజేపీ. బీసీల్లోనే ఫర్ ఎగ్జాంపుల్ యాదవో గౌడో ఇట్లాంటి వాళ్ళు పొందారు, మిగతా వాళ్ళు పొందలేదు, వాళ్ళని తెచ్చి ముందు పెడుతోంది. ఇప్పుడు రాహుల్ గాంధీ ఏమంటున్నాడు, ఎవరెక్కువ ఉన్నారో వాళ్ళకిస్తానంటున్నాడు. కుల ప్రాతిపదికన ఇవ్వడం అంటే అంతే కదా లెక్క. వీళ్ళు అట్లా అంటల్లా, ఎవరైతే ఆ కులాల్లో ఆ బెనిఫిట్స్ ఎప్పటికీ పొందలేకపోతున్నారో వాళ్ళని తెస్తామంటున్నారు. అది తేడా. ఒక డౌట్ ఏంటంటే, ఇప్పుడు ఎక్కడైనా బీజేపీ ఎక్కువగా బీసీలనే ప్రోత్సహిస్తుంది మీరు అన్నట్టు, అలాగే బీసీ ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో చూసుకున్న బీసీ నాయకులనే ముందు పెట్టాలని అనుకుంటుంది. రేపొద్దున్న బీసీ ముఖ్యమంత్రి అనే నినాదం ఆల్రెడీ తెలంగాణలో తీసుకొచ్చారు, ఎక్కడ కూడా తీసుకొస్తారేం భవిష్యత్తులో తెలియదు. ఇటువంటి నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ రాజకీయ ప్రయోజనం ఎంతవరకు చూడాలి, అంతలాగా కాంగ్రెస్ ను రాహుల్ గాంధీని బుజ్జగించాల్సిన పనే ఉంది? రాజకీయ ప్రయోజనం కోసం చేసిందని నేను అనుకోవట్లా, దేశాన్ని అస్థిరపరిచేందుకోసం. అంటే దేశం అంతా ఒక పోలరైజ్ అవుతుంది జాతీయ భావజాలంతో. పోలరైజ్ అవుతున్న జాతీయ భావజాలాన్ని ముక్కలు చేయడం కోసం కులాల అస్త్రాన్ని నాడు విపి సింగ్ టైంలో తెచ్చారు. రెండవది రాహుల్ గాంధీ ఇప్పుడు తీసుకొచ్చాడు అస్త్రాన్ని. విపి సింగ్ తెచ్చిన కుల విభజన అస్త్రాన్ని ఎదుర్కోవడం కోసం మందిర్ నినాదాన్ని, మండల్ నినాదంతో విపి సింగ్ ఎక్కితే మందిర్ నినాదంతో దాన్ని అధిగమించింది ఆ రోజున బీజేపీ. ఇప్పుడు మళ్ళీ అలాంటి కుల విభజన కోసం రాహుల్ గాంధీ స్కెచ్ చేస్తే రివర్స్ స్కెచ్ బీజేపీ వేస్తోంది. పోలరైజేషన్కి చెడగొట్టనీయకుండా జాగ్రత్తలు తీసుకునేటటువంటి అడుగులు. అది తేడా ఇక్కడ. ఇందులో సొంతంగా భారతీయ జనతా పార్టీ బలోపేతానికి ఇదేం పనికిరాదా భవిష్యత్తులో? ఏం పెద్దగా ఏం లేదు, వాళ్ళు ఆల్రెడీ బీసీ ప్రధానమంత్రినే పెట్టారు, బీసీ ముఖ్యమంత్రులు వివిధ రాష్ట్రాల్లో పెడుతున్నారు, అట్లాగే ఓబీసీ రిజర్వేషన్స్ ఇచ్చారు. వాళ్ళు ఆది దృష్టిలోనే ఉన్నారు కాబట్టి క్రెడిట్ వాళ్ళకి వెళ్ళిపోతుంది. కాబట్టి
ఆ క్రెడిట్ లాక్కోవడానికి గణన 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 అని గందరగోళం చేసినోడు రాహుల్ గాంధీ. ఒత్తిడి తీసుకొచ్చినోడు. సరే ఆయనకి ఆ దోలేదో తీర్చేస్తే పోలేదా? అదే ఇప్పుడు వీళ్ళు చేస్తున్నటువంటిది. డీలిమిటేషన్ కి దీనికి ఏమైనా సంబంధం ఉందా? దీనికి దానికి ఏం సంబంధం లేదు. జనగణన పూర్తయ్యాక డీలిమిటేషన్ చేస్తామన్నారు. క్యాస్ట్ జనగణన అయితేనే మేము డీలిమిటేషన్ అని చెప్పలా. నిన్న సుప్రీంకోర్టు అడిగినప్పుడు ఆంధ్ర తెలంగాణ విభజనకు సంబంధించినటువంటి బిల్లులో ఉన్నది చేయలేదు, మాకు ఏది నియోజకవర్గాల పునర్విభజన చెయ్యాలని ఉంది, చేయలేదు అని చెప్పేసి కోర్టుకు వెళ్ళారు పురుషోత్తం రెడ్డి అనే ప్రొఫెసర్. అలాగా ఇదే కాశ్మీర్కి చేశారు మళ్ళీ. అంటే ఆంధ్ర తెలంగాణ విడిపోయిన 4 ఏళ్ల తర్వాత వచ్చినటువంటి కాశ్మీర్కి చేశారు డీలిమిటేషన్ కమిటీ వేసి, ఆంధ్ర తెలంగాణకి చేయలేదు అని చెప్పి కోర్టుకు వెళ్ళారు. కోర్టు అప్పుడు ఏంటని అడిగినప్పుడు ప్రభుత్వం చెప్పింది, ఇందులో కాశ్మీర్ చట్టం వేరు, ఇక్కడ చట్టం వేరు, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం, ఈ విభజన చట్టంలోనే డీలిమిటేషన్ తర్వాత ఎన్నికలు జరపాలని, ఇదే నియోజకవర్గాల పునర్విభజన ఉంది, ఇదే డీలిమిటేషన్ కాదు, జనగణన తర్వాత ఉంది రాయబడింది ఆ రోజునే. అంటే 2021లో ఈ జనగణన, ఇది చట్టం ఎప్పుడు వచ్చింది? 2014లో. అప్పుడే ఏం రాసేసింది కాంగ్రెస్ పార్టీ? 2021లో జనగణన తర్వాతన లెక్కంది. 21లో జరగాల్సింది 26 దాకా జరగల. అందుకని నియోజకవర్గాల పునర్విభజన జరగలేదు. జనగణన తర్వాత అని ఆ చట్టంలో రాసుంది అని చెప్పింది. అంతే తప్పించి జనగణన వేరు, కులగణన వేరు. జనగణనతో ముడిపడి ఉంది నియోజకవర్గాల పునర్విభజన, కులగణనతో కాదు. అవును అవును. కానీ అన్ని రాష్ట్రాలు కులగణన స్వాగతిస్తాయా? అందరూ ఒప్పుకుంటారు కదా. ఇప్పుడు కాంగ్రెస్ అనుకూల పార్టీల యొక్క కూటమి ఆల్రెడీ అడుగుతోంది, అది చేసేశారు. బీజేపీ రూలింగ్ లో ఉంది, బీజేపీకి మిత్రపక్షాలన్నీ ఆటోమేటిక్ గా అమలు చేస్తాయి, కాదనవు కదా. ఇక్కడే నాకున్న సందేహం వల్ల కులగణన ఒక్క హిందువులకైనా ముస్లిం క్రైస్తవులకు కూడానా అసలు సందేహం అది. ముస్లింల్లోనూ కులాలు ఉన్నాయి, క్రైస్తవుల్లోనూ కులాలు ఉన్నాయి. కాకపోతే దాన్ని వర్గాలు అంటారు, లేదా ఏదో పేరు చెప్తారు దానికి, అంతే కదా. ఇప్పుడు క్రైస్తవులు కూడా చాలా మంది బీసీలో ఉన్నారు కదా, అది వేరు, అది ఉంటది. ప్లస్ ఇక్కడ కాన్సెప్ట్ అలా నేను అనేది, ఇప్పుడు ముస్లింల్లోనే అహ్మదీలు, పాషండాలు, లేకపోతే కసాయిలు, ఇట్లాగా రకరకాలు ఉన్నాయి కదా. షియా, సున్నీ ఇట్లా వర్గాలు ఉన్నాయి కదా. అట్లాగన్నిటి కూడా రాస్తారా లేదా? రాయాలి. అప్పుడు ఆయా వర్గాల్లో కూడా నాయకులు పుట్టుకొస్తారు. ఇప్పుడు అట్లాగే క్రైస్తవంలో పెంతెకోస్తు, కేథలిక్, బాప్టిస్ట్ ఇట్లాగ రకరకాలు ఉన్నాయి. కాబట్టి ఆ కులాల వారీగా, ఆ వర్గాల వారీగా కూడా లెక్కేయండి, దాని స్పష్టత వస్తుంది ఇండియాలో. అది బెటర్ అన్నమాట. కానీ ఒకటి సార్, రాజకీయంగా ఏం జరుగుద్ది నెక్స్ట్ అనేది, ఇప్పుడు గణన వరకు లెక్కలేసేసి అంతవరకు ఉంటే ఓకే. సోషల్ ఇంజనీరింగ్ కి రేపొద్దున రాజకీయాలకి ఇదే కీలకమైతే ఆల్రెడీ ఒక్కొక్కసారి ఆ ప్రాజెక్టులు ఫెయిల్ అవుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ భారీ సోషల్ ఇంజనీరింగ్ తో వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు, ఇంకా అంతలేదు ఇంతలేదు అనుకున్నారు. కానీ మరి అది ఎక్కడ బెడ్స్ కొట్టిందో అదైతే ఫెయిల్యూర్ ప్రాజెక్ట్ అయింది. రేపొద్దున్న ఇదే కనుక జరిగితే మిగిలిన రాష్ట్రాలు, లేదంటే భారతీయ జనతా పార్టీ ఆలోచన అదే అయితే రాజకీయాల్లో నష్టమా లాభమా? నితీష్ కుమార్ ఫెయిల్యూర్ ని జగన్ పట్టించుకోవాలా. మొదటి ఫెయిల్ అయింది నితీష్ కుమార్, కులగణన చేసి. తర్వాత ఈయన చేసి ఈయన దెబ్బతిన్నాడు. ఈయన కులగణన చేశాడు కానీ బయటికి ఇవ్వలేదు రిపోర్ట్, దాని ఆధారంగా సీట్లు ఇచ్చుకొచ్చాడు. సీట్లు అయితే ఇచ్చేసుకున్నారు, చెప్పుకున్నారు బీసీలకి ఎంతమందికి ఇచ్చాను ఇవన్నీ లెక్కలు అయితే ముందు చెప్పారు సీట్లు కేటాయించినప్పుడు. కాబట్టి ఎక్కడో ఎందుకు మాది బీసీల పార్టీ అని చెప్పే తెలుగుదేశానికి బీసీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎప్పుడన్నా ఉన్నాడా? లేరు. బీసీ ముఖ్యమంత్రిని చేస్తానని ఎప్పుడన్నా చెప్తుంది అది? లేదు, చెప్పరు కూడా. కాబట్టి జనానికి సంబంధించి ఎవరి లెక్కలు వాళ్ళవే. కాకపోతే ఈ లెక్కలు తీసుకోవడం వలన ఆయా కులపు వాళ్ళు డిమాండ్ చేయడానికి అవకాశం వస్తుంది. ఇప్పుడు గనక మనకి గుంటూరు 1 ముస్లింలు 30% ఉన్నారు కాబట్టి మాకే సీట్ కావాలి, కడప ముస్లింలు 30% ఉన్నారు మాకే సీట్ కావాలని ఎట్లా ఉందో, అట్లాగే రేపు పొద్దున ఫర్ ఎగ్జాంపుల్ మంగళగిరి మేమే ఎక్కువ ఉన్నాము చేనేత అయినా ఆ చేనేతలే లోకేష్ ని గెలిపించారు. అదే సందర్భంలో ఎక్కడో ఎందుకు అదేది పాప మైలవరం
బీసీలు ఎక్కువ దేవినేని బీసీకి ఇస్తే ఏమైంది? ఉమ్. వసంత కృష్ణ ప్రసాద్ని గెలిపించారు అక్కడ. అవును, ఇప్పుడు వసంత చివరికి కృష్ణ అతని దగ్గర అప్పుడు డబ్బులు దేవినేని లేకపోతే బీసీకి మొత్తం డబ్బులు కూడా పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి అదే కదా. అనేక చోట్ల బీసీ ఎమ్మెల్యేలకి ఎంపీలకి డబ్బులు ఉమ్. లేకపోతే కూడా జగన్ పెట్టుకుని ట్రై చేశాడు, కానీ వర్కౌట్ అంతెందుకు కాలేదు సార్, కదా. బీసీల పేరుతో వచ్చిన రాజకీయ పార్టీలు ఏ పార్టీ నిలబడింది? కనీసం అది ఒక సీటు కూడా రావట్లేదు కదా వాళ్ళకి. కాబట్టి రాబోయే రోజుల్లో అంటే అలా అనకూడదు, ఇప్పుడు అలాంటి టెంపర్ క్రియేట్ చేయడమే వీళ్ళ ఉద్దేశం కూడా. ఉమ్. చూసారా, బీసీలకి ఎట్ట అంటున్నారు మీరందరూ ఉండండి మీరందరూ ఉండండి అనేటటువంటి. ఉమ్. మరి ఆ ఉమ్. ప్రయత్నం ఏ మేరకు సక్సెస్ అవుతుందో చూడాలి ఇప్పుడు ఇక. అంటే ఫైనల్ గా మోడీ అయితే ఒక తెగించాడు సాహసంతో పాటు ఒక టాస్క్ కూడా నేను అనేది తెగించాడు, ఉమ్. కాంగ్రెస్ దగ్గర ఉన్నటువంటి అస్త్రాన్ని గుంజుకున్నాడు. ఆహా. అంటే వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా చేయడం. అది గుంజుకున్నాడు. రైట్. చూద్దాం, మొత్తానికి జనగణన కులగణనకైతే సిద్ధమవుతోంది కేంద్రం. ఏం జరుగుద్ది తర్వాత రాజకీయంగా, అలాగే రిజర్వేషన్ల విషయంలో కూడా ఏం చేయబోతున్నారు, ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు? ఇప్పటికే ఒక పరిధి అయితే ఉంది, ఒక పరిమితి అయితే ఉంది. ఆ పరిమితి అనే లైన్ ఏమన్నా చెరిపేస్తారా, దాటి ముందుకెళ్తుందా? తర్వాత రాజకీయంగా ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి ఆంధ్రప్రదేశ్ కానీ మొత్తం దేశవ్యాప్తంగా, మీరు చూద్దాం.